చెప్పమ్మా. హలో మేడం. చెప్పండి. చెప్పు ఆన్సర్. 14x మైనస్ 18y ప్లస్ 12z ప్లస్ 14 వచ్చింది మేడం. రైటేనా మేడం? 3/5 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత? 14x. చెప్పు. మైనస్ 18y ప్లస్ 12z ప్లస్ 14. 6 2 కామన్ తీయండి. రైటేనా మేడం? కాన్స్టెంట్ డిఫరెంట్ కాన్స్టెంట్ రాలేదు. మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి. ఆన్సర్ వచ్చేసి 7x మైనస్ 9y ప్లస్ 2z ఈక్వల్ టు 0. మేడం 7x మైనస్ 9y ప్లస్ 2z ఈక్వల్ టు 0. ఆన్సర్ వచ్చింది మేడం. 7x మైనస్ 9y ప్లస్ 2z ఈక్వల్ టు 0. 2 కామన్ తీస్తే అలా వస్తుంది. నెక్స్ట్ ప్లేన్స్ రాసుకోండి. ఇదే 2 అని పెట్టుకుని ప్రాబ్లం అంతా రాయకుండా 2 అని పెట్టుకుని ప్లేన్స్ తీసుకోండి. x ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 6 ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ 3y plus 4z plus 5 equal to 0 through the point 1 comma 1 comma 1 through the point 1 comma 1 comma 1. సేమ్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ π1 ప్లస్ ల్యాండా π2 ఈక్వల్ టు 0 తీసుకుందాం. సేమ్ నెక్స్ట్ దీన్ని 1 అనుకోండి. నెక్స్ట్ దాన్ని x కామన్ తీసి ప్లస్ y కామన్ తీసి z కామన్ తీస్తే మనకి కాన్స్టెంట్ ప్లస్ కాన్స్టెంట్ వస్తుంది. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, z ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. దట్ ఈక్వల్ టు ప్లస్ lambda into π1 ఇది plus π2 equal to 0. Let the equation of the plane passing through the intersection of the planes. Let the equation plane passing through the intersection of planes v అని తీసుకుని ఫస్ట్ ప్లేన్ ఫస్ట్ది π1 ప్లస్ ల్యాండా π2 ఈక్వల్ టు 0. దీంట్లోంచి x కామన్ తీస్తే మనకి x కామన్ తీస్తే 1 ప్లస్ 2 ల్యాండా ప్లస్ y కామన్ తీస్తే 1 ప్లస్ 3 ల్యాండా ప్లస్ z కామన్ తీస్తే 1 ప్లస్ 4 ల్యాండా. కాన్స్టెంట్ వచ్చేసి ఏముంది? మైనస్ 6 ప్లస్ 5 ల్యాండా మైనస్ 6 ప్లస్ 5 ల్యాండా ఈక్వల్ టు 0 లేదా 5 ల్యాండా మైనస్ 6 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 ఫస్ట్ దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, సెకండ్ దాన్ని ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ది ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ది ఎంత పాయింట్ 1 కామా 1 కామా 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 2 ల్యాండా 1 ప్లస్ 3 ల్యాండా 1 ప్లస్ 4 ల్యాండా మైనస్ 6 ప్లస్ 5 ల్యాండా ఈక్వల్ టు 0.
లాంబ్డా ఈక్వల్ టు 0. వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 5 లాంబ్డా ప్లస్ 5 లాంబ్డా 10 లాంబ్డా ప్లస్ 14 లాంబ్డా. 14 లాంబ్డా కాన్స్టెంట్ చూద్దాం. 1 2 3 3 మైనస్ 6 మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇంకేం లేవు కదా, 1 1 3 మైనస్ 6 మైనస్ 3. లాంబ్డా ఈక్వల్ టు 3/14 ఇలా వచ్చింది. ఇది ఈ వాల్యూని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రొసీజర్ మాత్రం ఇలా ఉంటుంది. నెక్స్ట్ మెథడ్కి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మెథడ్ చెప్పేటప్పుడు చెప్పుకునే మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటాడంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేనే క్యాలిక్యులేట్ చేయమని, లేదా ప్లేన్ కానీ ప్లేన్స్ కానీ క్యాలిక్యులేట్ చేయమంటాడు. త్రూ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ అంటే అక్కడ 2 ప్లేన్స్ ఉంటాయి మనకు తెలుసు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఇప్పుడు దాకా ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఇచ్చి ప్లేనే క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ నుంచి ప్లేన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సచ్ దట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఈచ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఈజ్ యూనిటీ. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అన్నాడు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ యూనిటీ. ఇక్కడ మనం ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అంటే ఏం తీసుకుంటాం, π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. ఫస్ట్ ప్లేను సెకండ్ ప్లేను ఈ రెండు ఇంటర్సెక్షన్ చేయాలంటే ఫార్ములా ఇది, π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. ఇలా 0 తీసుకుందాం. చూడండి, π1 ప్లస్ లాంబ్డా π2 అంటే 2 ప్లేన్స్ ఇచ్చింది, π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. తర్వాత ఏమంటున్నాడు, మనకు వచ్చేది ఏమొస్తుంది లాస్ట్లో, ప్లేన్స్ రావాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఇప్పుడు ఇది వచ్చే ప్లేన్ వస్తుంది మనకి. ఇప్పుడు ఆ ప్లేన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే mod d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ ఈజ్ 1. అంటే మనం అక్కడ యూనిట్ 1 అంటే 1 యూనిట్ తీసుకున్నాడు, 2 యూనిట్స్ అలా ఇక్కడ 1 యూనిట్ తీసుకున్నాడు కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం 1కి ఈక్వల్ చేస్తాం. వచ్చింది. దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే ప్లేన్ లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ప్లేన్ 1 ప్లేన్ రావచ్చు, 2 లాంబ్డా వాల్యూ వచ్చింది అనమాట. ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ రావచ్చు, సింగిల్ రియల్ వాల్యూ ఒకటికి రావచ్చు. అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 ప్లేన్స్ రావు. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం నోట్ చేయండి. Find the equations of the planes. Find the equations of the planes through the intersection of the planes ఏంటో ఇక్కడ రాస్తున్నాను. x ప్లస్ 3y ప్లస్ 6 ఈక్వల్ టు 0 అండ్ 3x మైనస్ y మైనస్ 4z ఈక్వల్ టు 0. x ప్లస్ 3y ప్లస్ 6 ఈక్వల్ టు 0. సెకండ్ ప్లేన్ వచ్చి 3x మైనస్ y మైనస్ 4z ఈక్వల్ టు 0. పై దాంట్లో z లేదు, కింద దాంట్లో కాన్స్టెంట్ లేదు. మైనస్ 4z ఈక్వల్ టు 0 ప్లస్ 6 x ప్లస్ 3y ప్లస్ 6 సెకండ్ ప్లేన్ వచ్చేసి 3x మైనస్ y మైనస్ 4z equal to 0 such that
such that perpendicular distance of each from the origin is unity. Perpendicular distance of each from the origin is unity. Origin is unity. Origin is unity అన్నాడు. Perpendicular distance from perpendicular distance of each from the origin is unity అని. ఫస్ట్ ఇందాలానే π1 plus lambda π2 equal to 0. lambda π1 plus lambda π2 equal to 0 ఇలా తీసుకుని ఇందులో x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే పైన ఏం రాస్తారు? లెట్ ద equation of the plane through the line of intersection of planes. Let the equation of the plane through the line of intersection of the planes. π1 plus lambda π2 equal to 0. x కామన్ తీస్తే 1 plus 3 lambda plus y కామన్ తీస్తే 3 minus lambda plus z ఇక్కడ లేదు, పైన తెలియదు కాబట్టి ఇక్కడ మనం -4z lambda ఇలా రాసేస్తాం. అర్థమైంది? ఇక్కడ పై దాంట్లో z లేదు కాబట్టి -4z lambda కాన్స్టెంట్ ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ అనమాట. ఈ ప్లేన్ అనమాట. ఇది ax ప్లస్ by z cz ప్లస్ d ఆ ఫామ్లో ఉంచండి. వచ్చిన ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్ తీసుకుంటే మనకి ఇలా వచ్చింది. దీనికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ అంటున్నాడు ఈజ్ యూనిటీ. ఆరిజిన్ టు ది ప్లేన్ అంటే ఇది ఒక ప్లేను. ఆరిజిన్ నుంచి వెళ్ళే ప్లేన్ ఈక్వేషన్ ఏంటి? మనకి ఇందాక చూసాం, mod d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఇక్కడ mod d అంటే ఇక్కడ 6, mod d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే ఇది a, ఇది x, ఇది b, ఇది y, c z. a అంటే 1 plus 3 lambda whole square, 3 minus lambda whole square, a square plus b square ఇక్కడ చూడండి ప్లస్ z కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ -4 lambda whole square equal to 1. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ నుంచి పర్పెండిక్యులర్ ప్లేన్ ఆరిజిన్ టు ది ప్లేన్ ఈజ్ యూనిటీ. ఆరిజిన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాను, ఈజ్ యూనిటీ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 1. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 6 బై ఇక్కడ చూడండి a ప్లస్ 1 ప్లస్ 3 lambda హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 9 lambda స్క్వేర్ ప్లస్ 6 lambda ప్లస్ 9 ప్లస్ lambda స్క్వేర్ మైనస్ 6 lambda ప్లస్ 16 lambda స్క్వేర్ ఈక్వల్ టు 1. 16 lambda స్క్వేర్ ఈక్వల్ టు 1 అలా వస్తుంది మనకి. ఫస్ట్ది క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ అంటే ఇలా వచ్చింది. దీన్ని మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేస్తే రూట్ పైన మాడ్యులస్ అంటే 6 కదా, 6 మాడ్యులస్ అంటే ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ పోద్ది, ఇక్కడ ప్లస్ఏ కాబట్టి +6 మాడ్యులస్ తీసేయచ్చు. ఇలా వచ్చింది. దీన్ని యాడ్ చేస్తే కింద +6 -6 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 6/9
10, 16, 26 lambda square. కాన్స్టెంట్ వచ్చేసి 1 ప్లస్ 9 10 ప్లస్ 10 ఈక్వల్ టు 1. దీన్ని ఎలా తీసుకోవచ్చు మళ్ళీ 6 ఈక్వల్ టు 26 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 10. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 36. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 36 ఈక్వల్ టు 26 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 10. దట్ ఈక్వల్ టు 26 లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు 26. లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 1. లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు 1, లాంబ్డా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. మేడం క్లారిటీ లేదు మేడం. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకున్నాను చూడండి, అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అమ్మా అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ అంటే ఈ విధంగా లాంబ్డా వాల్యూ ప్లస్ 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో -1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి 2 ప్లేన్స్ వస్తాయి. అందుకే అక్కడ ఇందాక క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్స్ అన్నాడు, ప్లేన్ అనలేదు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్స్ అన్నాడు. కాబట్టి ప్లేన్స్ని 2 ప్లేన్స్ రిక్వైర్డ్ ప్లేన్స్ ఏమొస్తాయో అవి చూపించాను. అర్థం. ఆఫ్టర్నూన్ క్లాస్ లేదమ్మా, నాకు వేరే క్లాస్ ఉంది, క్లస్టర్ క్లాసు. మళ్ళీ టుమారో మార్నింగ్ ఇదే టైంలో ఉన్నట్టుంది. ఏమైంది కనిపించట్లేదు అలాగ పాపం ఫ్రీగా. తెల్ల బోర్డు మీదే బాగా కనిపిస్తుంది. తెల్ల బోర్డు అని కాదన్నా, ఇక్కడ స్క్రీను ఏదో ఉంటుంది. స్క్రీను అందుకే నేను మొన్న చూపించాను చూసా నీకు పెడతాను ఒకసారి, సెట్ చేద్దాం. ఇప్పుడు మొన్నటి నుంచి చెప్తా, రాత్రి సెట్ చేద్దాము అంటే వదిలే వెళ్ళు అంటావు. నేను మొన్న చూపిద్దాను, నువ్వేమన్నావు రావట్లేదు అన్నావు కదా, మరి ఇంకేమన్నావు వెళ్ళిపోమన్నాను. ఇంకా చూడు ఇది పెడుతున్నాను నీకు మీటింగు. ఇప్పుడు నేను సెట్ చేస్తాను, నీకు చూడు. ఈ షేర్ స్క్రీను కంటిన్యూ అన్నా, ఇంకా వెళ్ళలేదు. ఆపేసాను. చూడు నీకు పెట్టాను, ఫోన్ తెచ్చు, అది పెట్టు.